మీ పిల్లలు ఉన్నారా, చదువుకుంటున్నారా? ఎవరు మరి మీకు ఏం వస్తుంది అసలు? స్కీమ్లు ఏం రావట్లా? గ్యాస్ పడుతుందా? డబ్బులు రేషన్ ఇస్తున్నారా? ఈ రెండే అంటే మీకు చదువుకునే పిల్లలు లేరా? మీకు రెండే ఉన్నాయి, రెండు పడుతున్నాయి. ఈవిడికి మరి మరి నువ్వు అందరు నువ్వు అడగాలిగా నా బదులు. ఓకే అమ్మా, మీరు మరి వచ్చినప్పుడు కారణం ఏం చెప్పారు? కారణం అయితే మ్యాపింగ్ లేదని చెప్పారు సార్. మ్యాపింగ్ హౌస్ మ్యాపింగ్? హౌస్ మ్యాప్ కార్ ఉందా? కారు చూపిస్తుంది. అవును, అది తీయించపోయారా? ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి కార్ లేదని చూపించి సీటింగ్ చేయించండి. కాదు, ఆర్టీఓ ఆఫీస్ లో మీ దగ్గర లేదన్నట్టు వాళ్ళు ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని అప్లోడ్ చేయిస్తే మీకు రెక్టిఫై అయిపోతుంది. మీరు చేయించుకోలేకపోతే మన ఆఫీస్ దగ్గరికి వస్తే పురమాయిస్తారు. మీరు వెరిఫై చేసి ట్రై చేయండి, లేదు అనంటే ఆఫీస్ దగ్గరికి ఎవరో ఒకరు రండి, చేయించి పెడతారు. ఓకేనా? ఇగో ఈ నెంబర్ చూసుకుని ఆ రేషన్ డీలర్ కి చెప్పేసి అమ్మాయి పేరు నోట్ చేసుకుని అమ్మాయికి ప్రతి నెల 15వ తారీఖు లోపు ఏదో రోజున అమ్మాయి ఇంటికి తెచ్చి ఇచ్చేయమని చెప్పి నీకు ఇంటికి ఇస్తారు. ఓట్లు కారులు అన్ని ఉన్నాయి. అప్పుడు తెలుగుదేశం అవన్నీ వద్దు నీకు ఎందుకు. ఇవన్నీ ఇప్పుడు ఈ ఓట్లకి వచ్చే నాయకులు కాదు మేము, నీకేం జరుగుతుందని అడగడానికి వచ్చిన నాయకులు. అది మరి నేను నీకు బియ్యం ఇంటికి వచ్చి ఇస్తాయి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? గ్యాస్ బండ్ వస్తుంది, రేషన్ బియ్యం వస్తాయి. గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా? గ్యాస్ బండ్ డబ్బులు పడట్లే. చూపించుకున్నావా? ఎవరికా చూపించు. అకౌంట్ పుస్తకంలో పడతాయి. మీకు అసలు అకౌంటే లేదా? ఎప్పుడుదో పంట నిన్నే వచ్చింది. ఒక పంటకే వచ్చింది, 3 పంటలు అయిపోయినాయి. వాడు ప్రభుత్వం 3 ఇస్తుంటే నువ్వు 6 వాడు. 3 పంటలకి వస్తుంది. ఇట్లా మోడీ గారు మిమ్మల్ని తీసుకెళ్లి అక్కడ పోషిస్తాను అంటున్నాడు. సరేనా? ఢిల్లీ వెళ్తారా? అవును, ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ పెట్టించండి. దీనికి పెన్షన్ రాయిస్తాను, నీకు సదరన్ సర్టిఫికేట్ పెట్టించి రాయిస్తాను, నీకు రాయిస్తాను పెన్షన్. అవసరం మేము దగ్గరుండి మేము రాయించాం. ఎవరు నువ్వేం తీసుకురావు, గుర్తు పెట్టుకుని సాధారణ పెట్టించేది. నేను తీసుకెళ్లేటప్పుడు కూడా తీసుకెళ్తారు, ఆటో వచ్చి తీసుకెళ్తారు. చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తారు, నీకు ఎవరో ఒకళ్ళు వస్తారు, లేకపోతే ఫోన్ చేస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తారు, రాయిస్తారు నీకు. అలా ఉన్నించుకో, నువ్వేం అసలు నీకు ఆరిపోతుంది. నాకు అసలు మొట్టమొదటి కంటే ఎన్టీ రామారావు ఉంది, కానీ ఇల్లే రాపించు. సరే, నేను మీ ఇంటికి వచ్చి ఉంటాను, ఇక గొడవ లేకుండా ఉంటుంది. ఇక్కడ అక్టోబర్ లో రాద్దాం ఇల్లు. అన్ని కూడా గాడిలో పడింది. నిదానంగా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, కంగారు పడకండి. మీకు ఏదన్నా గ్యాస్ కి సంబంధించి కానీ పథకాలకు సంబంధించి ఏమైనా పడకపోతే అవన్నీ కరెక్ట్ చేస్తారు. ఉద్యోగానికి మీకు ఒక యాప్ ఉంది. మీ అబ్బాయి ఎక్కడ ఉండాలి? ఒకసారి ఆఫీస్ కి వచ్చి డౌన్లోడ్ చేసుకోమని యాప్, మాకు అక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటది. ఏదన్నా వచ్చినప్పుడు కబురు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఫోన్ లో చేసి. ఒకసారి వచ్చి ఒకసారి ఎప్పుడొకప్పుడు మీ అబ్బాయి ఖాళీ ఉన్న ఫోన్ వస్తుంది, వచ్చినప్పుడు మీరు తిరగకోకుండా పని అవుతుంది. ఇవేం అసలు 2,30,000 రూపాయలతో నీకు ఇల్లు కట్టిస్తారు. ఒక స్కీమ్ అక్టోబర్ వరకు, అక్టోబర్ లోపు కడతారు. రెండో స్కీమ్ అక్టోబర్ తర్వాత కడతారు. మీరు దేంట్లో ఉందో ఒకసారి వెరిఫై చేయించుకోండి. ఈ లోపు గానీ మేము 35,000 మీకు ఇచ్చేస్తారు. మీరేం ₹1 కూడా కట్టనవసరం. వాళ్ళు బలవంతంగా కట్టించారు. ఎవరికి 35,000 మీరేం ఇవ్వనవసరం, ₹1 కూడా ఎవరికి ఇవ్వనవసరం. 2,30,000తో మీకు ఇల్లు కంప్లీట్ చేసి అప్పు చెప్తారు. లేదు మేమే కట్టుకుంటా ఉన్నా కూడా ఆ డబ్బులు మీకు విడతల వారీగా ఇస్తారు. మిగతా పథకం ఏమొస్తుంది ఇస్తారు వచ్చి. అవునులేండి, ఉన్న దగ్గర అయినా తీయాలి కదా, తీయట్లేదు. వీళ్ళ దగ్గర అంటే తీపించుకుంటున్నారు. అలా కాదమ్మా, మీరంతారమ్మా ఇలాగ కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేదానండి, మీరు కూడా కొంచెం వాళ్ళకి సహకరించి మీరు కూడా ప్లాస్టిక్ ఇవన్నీ వేయకూడదు. అన్ని సరి చేస్తున్నారు, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. పెద్ద కాలంలో బానే ఉంటదిగా. ఇప్పుడు కూడా నీళ్ళు వెళ్తున్నాయి, బానే ఉందిగా. మరి ఇవాళ తీసారా? అంటే రోజు రానా నేను? గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారా మీరు? భోజనం పెడుతున్నారు, శుభ్రంగా సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు, గుడ్ డేస్ పెడుతున్నారు, స్కూల్ బ్యాగ్ ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అది మీరు అన్ని పూర్తి చేసుకుంటే కాలువలు ఎలాగ మంది కొడతారు? మరి ఎందుకు వేసారు ఇవన్నీ? తీసేయమంటే తీసేమంటే గ్యాస్ వస్తున్నాయి, డబ్బులు పడుతున్నాయి అకౌంట్ లో. మరి చూసుకున్నారు, వెరిఫై చేయించారా? లింక్ చేయించారా? కార్డుని లింక్ చేయించాలి, NPSA దానికి లింక్ చేయించాలి మీరు.
మీరు అది చేయించకపోతే మీకు దాంట్లో అకౌంట్ లో పడవు. అది ఒకసారి వెరిఫై చేయించండి. రేషన్ వస్తుందా? రేషన్ వస్తుంది. ఇంకా మీకు ఏమైనా వచ్చే ఏమైనా ఉన్నాయా? ఇల్లు ఉందా మీకు? సొంత ఇల్లు ఉందా? రేటు ఏం అడగాలని వచ్చారు? పోయిన అడగండి, ఏదన్నా మీకు ఏదైనా ఉందా? ఎంత ఇల్లు ఎంత? కొత్త పెన్షన్ రాస్తారు రేపు ఆగస్టు తర్వాత, రాసేటప్పుడు రాయించి పెడతాం. నిర్మోహమాటంగా అడగండి. ఏదైనా విమర్శ ఉన్నా విమర్శించండి, పర్లేదు, మాకేం ఇబ్బంది ఏం లేదు. ఉన్నది చెప్తాం. మీకేదైనా ఇప్పుడు చేయలేదు. అంత బాగుందా? ఓకే. మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం, మాకు కూడా ఉత్సాహంగా పనిచేస్తాం. అది ఓట్ల కోసం రాము మేము. 4 సంవత్సరాలు నేను తిరగని మానేస్తా, 4 సంవత్సరాలు తిరుగుతా, మీకు పని కోసం తిరుగుతాం. 5వ సంవత్సరం మీకు ఇష్టమైతే చేయండి. మరి తీసుకోవాలిగా. నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే తెచ్చిస్తారా? నువ్వు సదరన్ సర్టిఫికేట్. అవును, అవును, అందుకే సదరన్ సర్టిఫికేట్ రాసుకో. పెన్షన్, వికలాంగ పెన్షన్ పెద్ద 6,000 రూపాయలు వస్తుంది. సర్టిఫికేట్ రాయించాలి ముందు. సచివాలయానికి వెళ్ళు, వాళ్ళు చెప్తారు. దీంట్లో డౌన్లోడ్ చేస్తారు, యాప్ ఓపెన్ అయినప్పుడు స్లాట్ బుక్ చేస్తారు. ఆ స్లాట్ లో నీకు వచ్చినప్పుడు సర్టిఫికేట్ వస్తుంది, తర్వాత పెన్షన్ పెడతారు. ఏం చదువుతున్నారు మీరు? నర్సింగ్ కూడా పడిపోతున్నాయి సార్. ఫీజు రిమెంబర్స్ పడాలి, స్కాలర్షిప్ కాదు, మీకు పడుతుంది. తీసుకున్నారు సార్ సెకండ్ ఇయర్ పడతాయి అన్నారు, కానీ మళ్ళీ వెళ్తే మాకు ఇంకా ఏం రాలేదు, కానీ పడతాయి అందరికి. చదువుకోండి. ఎందుకమ్మా ఏం పని? అంటే మా ఆయన ఆధార్ కార్డు వేరే వాళ్ళకి ఇంకా ఇచ్చాం, క్లియరెన్స్ ఇంకా తీసి గ్రీవెన్స్ లో పెట్టారు కదా, క్లియరెన్స్ వస్తుంది. పైన 30వ తారీఖు లో పెడితే వస్తుంది. మీకు పడతాయి. నీవు ఒక్కదానికే కాదు, అందరికీ ఉన్నాయి కాబట్టి పడుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఎవరికి పడలే. అన్ని ఒకసారి రిలీజ్ చేస్తాడు. మీకోసమే కదా అన్ని పనులు. మన తల్లికి వందనం అంటే 67 లక్షల మందికి ఇచ్చారు కదా, ఇంకా మళ్ళీ ఉన్నారు కొన్ని లక్షల మంది వెయిటింగ్ లో ఉన్నారు. అందరికి ఇవ్వాలి, అన్ని పనులు చేసుకెళ్తారు. ప్రజలందరూ కావాలి ఆయనకి. డబ్బులు పడట్లేదా? రెండోది పడితే ఒకటి పడిందంటే కంటిన్యూషన్, దానికి ఇదే ఉండదు, పడుతుంది. రేషన్ తీసుకుంటున్నారా? అన్ని వస్తాయి. మళ్ళీ 2వ సంవత్సరం వచ్చరికి మీకు ఏ ఉండదు, నొక్కుకోవటం, మీరు చూసుకోవటం అంతే. మన తీపోయినా ఇవాళ మటుకు శుభ్రం తీశారు. మీరు కూడా ఏమి వేయకండి అందులో. ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కూడా అందులో వేస్తే శుభ్రంగా నీళ్ళు వెళ్తే బోల్ అంతా ఇది ఉంది, లోతుగా ఉంది, చక్కగా ఇబ్బంది లేకుండా. మాతో పాటు మీకు కూడా బాధ్యత ఉండాలి, తెలిసిందా? మీకు తల్లికి వందనం పడిందా? ఉన్న పిల్లలు అన్ని నువ్వు అంత జాక్ పాటు కొట్టినట్టు నువ్వు, అందుకే అసలు ఏం మాట్లాడలేదు. ఓకే, అందుకని అడిగే సమస్యలు ఇక్కడికి వచ్చా. సరే, నేను చెప్పాను ఆవిడకి, అన్ని చెప్పాను. ఆవిడ డౌట్ అడిగింది, చెప్పింది. అది చేయించండి, లింక్ చేయించలేదేమో అన్నా. మీరు వస్తాయి, జాబులు కూడా వస్తాయి. ఏం చదివాడు? యాప్ ఇవ్వండి వాళ్ళకి, డౌన్లోడ్ చేస్తే మీ నెంబర్ మా దగ్గర ఫీడ్ అయి ఉంటుంది. ఏదన్నా వచ్చినప్పుడు మీకు ఫోన్ వస్తుంటది. మీరు వేస్తే ఒకటి కాబట్టి ఒకటి ఎప్పుడొకప్పుడు అవకాశం వస్తాయి. మీరు ఇంట్లో కూర్చుని నాకు జాబ్ కావాలంటే ఏముంటది? వెంకటేశ్వర గుడి దగ్గరికి వెళ్తేనే కదా చేసేది ఏమన్నా. నేను వస్తే కాదు, మీరు నేను చేయాల్సిన పని నేను చేస్తా, మీరు చేయాల్సిన పని కూడా మీరు చెయ్యాలి కదా. అమ్మా చెప్పండి, ఏంటి పెన్షన్ ఏంటి కానీ పెట్టారా అండి? ఎప్పుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారితో కలిసి మరి 49వ డివిజన్ లో పాల్గొని అక్కడ ప్రతి ఇంటికి కూడా మరి వెళ్లి వారి ఉన్నటువంటి సమస్యలు గాని, అలాగే ఈ సంవత్సరం కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరి వివరించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ రోజున మరి అందరూ దాదాపుగా 95% మంది ప్రతి ఒక్కరికి కూడా పథకాలన్నీ కూడా అందుతున్నాయని వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మరి అభివృద్ధి సంక్షేమం అన్ని కూడా మరి ఒక గాడిలో పెడుతూ అన్ని కూడా నెరవేరుస్తూ ఉన్నారు. ఆ సమస్యలన్నీ కూడా మరి ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని అవి కూడా పరిష్కరించే దిశగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, అలాగే ఇన్ఛార్జీలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, అందరూ కూడా ప్రతి గుమ్మానికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం మరి చాలా సంతోషం. అందరూ కూడా మరి పెన్షన్లు దాదాపుగా మరి ఏదైతే ఫస్ట్ గెలిచిన వెంటనే మరి 7,000 రూపాయలు ఇచ్చారు. అలాగే మరి ప్రతి నెల కూడా 4,000 రూపాయలతో మరి పేదవాళ్ళు ఏదైతే వృద్ధులు ఉన్నారో
వాళ్ళందరూ కూడా మరి ఇతర ఎవరితో కూడా ఆధారపడకుండా మరి వాళ్ళందరూ కూడా ఈ మందుల ఖర్చులు కానివ్వండి ఇతర ఖర్చులకి మరి వస్తున్నాయని చెప్పి వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే మరి అన్నా క్యాంటీన్లు కానివ్వండి మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో కూడా మరి కోట్లాది రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. మరి మెయిన్ ప్రధానమైన రోడ్లన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి ఇంకా ఇంటర్నల్ రోడ్లు కూడా త్వరలోనే అవన్నీ కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏలూరు నియోజకవర్గంలో తొలి అడుగు కార్యక్రమంలో మరి 3వ రోజు ఈ రోజు 49వ డివిజన్ లో ఇంటింటికి జరుగుతున్నాం. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు కూడా చాలా ఇళ్లలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు అన్ని పథకాలు వచ్చినాయని చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. కొన్ని చోట్ల ఎవరైతే తల్లికి వందనంకి సీడింగ్ చేయించలేదో వాళ్ళని మేము ఏదైతే అవేర్నెస్ చేసామో వాళ్ళందరినీ చైతన్యపరిచాము. వాళ్ళందరూ కూడా సచివాలయంలో మేము చేసుకున్నామండి, 30వ తారీఖు లోపు చేసుకున్నాం, ఏ సంగతి చెప్తారని అంటున్నారు. చాలా వాళ్ళు కూడా చైతన్యవంతులందుకు మాకు కూడా ఆనందంగా ఉంది. రమారమి 5,600 మంది దాకా అందరికీ కూడా ఏదైతే ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చిందన్నారో, ఏదైతే కొన్ని కార్లు ఉన్నాయని అన్నారో, కొన్ని ఇళ్లు ఉన్నాయన్నారు, ఏదైతే అర్హత కలిగిన అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవి వెరిఫై చేసిన తర్వాత నిజంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం మళ్ళీ పడద్ది. అలాగే ఏదైతే కొన్ని చిన్న సమస్యలు ఏదంటే కొత్తగా పెన్షన్లు సంవత్సరం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్ రిలీజ్ చేయకపోవడం వల్ల కొంతమంది పెన్షన్దారులు పెట్టుకునే ఏజ్ ఉండి కొంతమంది వికలాంగులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు పెట్టించి వాళ్ళకు కూడా అందజేయడం అనేది జరుగుద్ది. అలాగే ఎవరైతే భర్త చనిపోయి భార్యకి రాలేదో లోగడ 1 సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ నెలలో ఇవ్వడం జరుగుద్ది. అలాగే 3 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే భర్త చనిపోయి భార్యలకు రావట్లేదో వాళ్ళందరికీ కూడా ఆగస్టులో వాళ్ళందరూ కూడా శాంక్షన్ అయింది. ఇక్కడ అడిగే వాళ్ళకి శాంక్షన్ అయితే శాంక్షన్ అయిందని చెప్తున్నాం. అలాగే కొంతమంది మొన్న మే నెలలో కూడా భర్త ఏదైతే ఇప్పుడు ఈ నెలలో పోతే 15వ తారీఖు లోపుగాన రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నెక్స్ట్ నెల ప్రతి భార్యకు కూడా వచ్చేస్తుంది. అదనేది ఎవరికి కూడా ఆగదు. ఎందుకంటే ఒక పారదర్శకంగా పరిపాలన సాగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా అందరినీ కూడా అలర్ట్ చేశారు, ఏ విధమైన ఇబ్బంది రాకూడదు అనేది. అలాగే ఇక్కడ స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉన్న డ్రైన్ల విషయంలో, రోడ్డు విషయంలో వాళ్ళకు ఒక నమ్మకం అవన్నీ వేశారు కాబట్టి ఈ కూడా వేస్తారన్న ఉద్దేశంతో నేను ఇవాళ వెళ్ళి ఇంట్లో ఎవరో కూడా రోడ్డు గురించి డ్రైన్ గురించి అడగల. శుభ్రంగా కొన్ని దోమల మంది కొట్టట్లేదు అన్నారు. వాళ్ళు ఏదైతే డ్రైన్ల మీద అన్ని కప్పేసి ఉన్నాయో వాళ్ళు కూడా అవి తీసేయమని అడిగాం. తప్పనిసరిగా మేము కూడా అవి తీసేస్తానన్నారు. వాళ్ళని శానిటైజేషన్ విషయంలో కూడా మేము చైతన్యవంతం చేస్తే డెఫినెట్ గా ఏలూరు నియోజకవర్గం శానిటైజేషన్ విషయంలో నెంబర్ 1 విషయంలో ఉంటదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి విషయంలో కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని చైతన్యపరిచినప్పుడు వాళ్ళే చెప్తారు. మీరు ఏదో నన్ను ప్రశ్న అడుగుతున్నారు, వైసీపీ వాళ్ళు ఎక్కడో మీటింగ్ పెట్టారని. వాళ్ళకి ఖాళీ టైం ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళ ఖాళీ పీరియడే కాబట్టి ఏదో ఒకటి మీటింగ్ పెట్టాలి కాబట్టి పెడతారు. మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళని ప్రజల దగ్గరికి వచ్చి చెప్పమనండి. మేము 5 సంవత్సరాలు చేసాం, వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పమనండి. మేమేం చేసామో చెప్తున్నాం. రాజధాని విషయంలో కానీ, ఏదైతే పోలవరం విషయంలో కానీ, వాళ్ళ పెన్షన్ విషయంలో కానీ, తల్లికి వందనం విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ఏది ఒకటేంటి అన్ని విషయాల్లో మేము ఇది చేసాం ఈ సంవత్సరం కాలంలో. మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారని ఒక మాట ఇక్కడ చెప్తే సరిపోతుంది. వాళ్ళు అవి చెప్పరు. ఎందుకనంటే మీరు మైకులు పెడతారు, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడగలరు, మాట్లాడతారు. మేము ప్రజలతో మాట్లాడుతున్నాం, మీరు అవి కూడా తెస్తున్నారు. మేము మాట్లాడేది కాకుండా మేము ప్రజలతో వాళ్ళని అడుగుతున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ విమర్శను కూడా మేము సద్విమర్శగా తీసుకుంటాం. వాళ్ళు సలహా ఇస్తే ఆ సలహాను పాటిస్తాం తప్పనిసరిగా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది ఒక వ్యక్తి మా గురించి కాదు, 5 కోట్ల ఆంధ్రుల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి ఒక్కొక్కటిగా లేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే దిశగా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుంది అనేది మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.